జీవిత భాగస్వామి దొరుకుతారని మ్యాట్రిమోనీ సైట్లలో వెతికితే మహిళలు కన్నింకేటుగాళ్ల వలలో చిక్కుతున్నారు. మీడియా కంపెనీ సీఈఓనని, ఆస్ట్రేలియాలో ఆస్తులున్నాయని నమ్మించి ఏకంగా 40 మందికి పైగా మహిళలను మోసం చేశాడు. పెళ్లి పేరుతో నగదు, బంగారాన్ని కాజేయడమే పనిగా పెట్టుకున్నాడు. చివరికి ఆ కిలాడి పెళ్లి కొడుకుని పట్టుకున్నారు పోలీసులు. ఆన్లైన్ పెళ్లి సంబంధాల విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు ఎస్పీ కిషోర్. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివసాగర్ అందిస్తారు. మ్యాట్రిమోనీలో సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేసుకుంటారని అమ్మాయిల్ని మోసం చేస్తున్న వ్యక్తిని ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారుగా 40 మందిని ఈ వ్యక్తి మోసం చేసినట్లుగా పోలీసులు గమనించారు. మనతో కొమ్మి కిషోర్ ఉన్నారు. ఎస్పీ సార్, ఏంటి అసలు ఈ వక్కలగడ్డ సాంబశివరావు ఎట్లా ఈ 40 మంది అంటే ఒకటి కాకపోతే 2 దగ్గరన్నా బయటపడాలి, 10 దగ్గర 40 మందిని ఎట్లా మోసం చేయగలిగారు? అంటే ఇలాంటి నేరస్తులు అవతలి వాళ్ళ వీక్నెస్ని యూజ్ చేసుకుంటారు. అసలే పెళ్లి కాని అమ్మాయిలు, ఏజ్ కొంచెం 30 అట్లా దాటుతుంది, డివోర్స్ అయిన వాళ్ళకి జరిగిన అన్యాయం బయట ఎక్కడైనా చెప్పుకుంటే వాళ్ళనే తిడతారన్న ఒక అపోహ, తర్వాత ఏదైనా పెళ్లి లాంటివి ఏమైనా సంబంధాలు వచ్చినా నిజంగానే దీనివల్ల అల్లరవుతామన్న ఒక భయం. సో ఆ భయాన్ని ఆసరా చేసుకొని ఇతను మోసం చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు కూడా ఆ కంప్లైంట్ కూడా చాలా అపోహలు, అపనమ్మకం ఉంటే మన పోలీస్ వాళ్ళు చక్కగా మాట్లాడి ఆమెను కన్విన్స్ చేసి ఈ కంప్లైంట్ తీసుకొని ఈ నేరస్తుడిని గుర్తించడం జరిగింది. సరే, ఇతను అంటే మీడియా అని చెప్తూ ఈ సంబంధాలకి ప్రయత్నాలు చేశాడా, అలా మరి మామూలుగా అమ్మాయిని ఇవ్వాలంటేనే చాలా ఎంక్వైరీలు చేస్తారు, ఆఫీసులకి వెళ్ళి వాచ్మెన్ దగ్గర మొత్తం. మరి ఈ 40 మంది ఎలా మోసపోయి ఉంటారు అనుకుంటున్నారు? అంటే కొంచెం అత్యాశ పడతారు. నేను సాక్షి సీఈఓ అని చెప్పి ఇంటర్నెట్లో పెట్టాడు, అది చూస్తారు, అమ్మో నిజంగానే సీఈఓ అనుకుంటారు. కొన్నిసార్లు మనకి చాలా మంచి సంబంధం అనుకున్నప్పుడు మనం నిజాన్ని నేలని మర్చిపోయి ఊహల్లోకి వెళ్ళిపోయి వాడు చూపించేదే మనం చూస్తాం. సో ఆ టైప్లోనే ఇతను డైరెక్ట్గా అమ్మాయిలకి మెసేజ్ పెట్టడము, వాళ్ళతో అలా బిహేవ్ చేసుకోవడము. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆ కోట్స్ రకరకాల వేషాలు వేసుకొని వాళ్ళకి ఫొటోస్ పెడుతుంటాడు, వాళ్ళతోటి హైఫైగా మాట్లాడుతుంటాడు. అదంతా చూసి నిజమని నమ్ముతారు వాళ్ళు. నమ్మి నేను బీబీసీకి ట్రై చేస్తున్నాము, నా జీవితాశయం అది ఇది అని చెప్తాడు. అవన్నీ నమ్మి మోసపోతున్నారు. సార్, మామూలుగా ఒక్క కేసు ముదినేపల్లి నుండి మీకు ఒక ఫిర్యాదు వచ్చింది. మరి ఏ విధంగా ఇతను 40 మంది బాధితులు ఉన్నారని ఏ విధంగా మీరు ట్రేస్ చేయగలిగారు? వాళ్ళందరినీ ఎలా ఒప్పించగలిగారు ఫిర్యాదు మేరకు? అతని దగ్గర నుండి ఏమేమి స్వాధీనం చేసుకున్నారు? రికవరీ ఏమైనా ఉందా? ఇప్పుడు ఆ కేసుని బట్టి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు మనం అతని దగ్గర ఉన్న ఏటీఎం కార్డ్స్, పాస్బుక్స్, ఫోన్స్, 6 ఫోన్స్ ఎంతో సీజ్ చేసాము. దాని ద్వారా చాలామంది బాధితుల్ని గుర్తించాము. అట్లా మనకి ఇప్పుడు అప్రాక్సిమేట్లీ ఒక 40 మంది వరకు తేలారు. ఇంకా ఇతను పాత డివైస్లు వాడి ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మందిని చేసి ఉండొచ్చు, అట్లా మోసం చేసి ఉండొచ్చు. ఇతని దగ్గర నుంచి మన ముదినేపల్లిలో ఏదైతే మోసపోయారో, ముదినేపల్లి వాళ్ళే కదా, వాళ్ళు ఏదైతే గోల్డ్ పోగొట్టుకున్నారో ఆ గోల్డ్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకా చాలామంది వీడి ట్రాప్లో ఉన్నారు. ఈరోజు మనం అరెస్ట్ చేయకపోయి ఉంటే వాడిని ఇంకో 4-5 ట్రాప్లో పడిపోయి రెడీగా డబ్బులు వేయడానికి రెడీగా ఉన్నారు. బుజ్జమ్మ అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు వాడికి. సో ఇప్పుడు అవి కూడా మనం ప్రివెంట్ చేసినట్లు లెక్క. ఇప్పుడు నిజంగా వాస్తవంగా ఇతనికి అసలు ఒక పెళ్ళన్నా అయిందా సార్, లేకపోతే పెళ్లి కాకుండానే కంటిన్యూగా ఇతను చేసుకుంటూ వస్తున్నారు? పెళ్ళి అయింది, పిల్లలు కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా కదా వీడిది, గుంటూరు జిల్లా బ్రాడీపేట. ఇతనికి పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. సార్, అంతర్రాష్ట్ర అంటున్నారు, అంటే వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేశాడా, లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో? తెలంగాణ, ఆంధ్ర, వైజాగ్ మొదలుకొని కింద గుంటూరు, మన ఖమ్మం, తర్వాత ఒక అమ్మాయి ఏదో ఇందాకే చూసాను, చెన్నై కూడా ఉంది పేరు. అంటే వీడు మనకు తెలిసినవి, వీడు ఏమంటే ఆన్లైన్లో అదే పనిగా ఉంటాడు. మ్యాట్రిమోనీలో ఎవరైతే మంచి మంచి ఫొటోస్ పెడతాడో, ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళందరినీ ట్రాప్ వేస్తాడు. తల్లిదండ్రులకి ఏం చెప్పాలనుకున్నారు సార్? పోలీస్ శాఖ నుండి ఈ విధంగా తరచుగా జరుగుతున్నాయి, పెళ్లి కూతురు విషయంలో కానీ పెళ్లి కొడుకు విషయంలో కానీ. ముఖ్యంగా ఈ పెళ్ళి కావట్లేదని చెప్పి ఒక టెన్షన్ ఉంటుంది, కానీ ఆ టెన్షన్ వల్ల మనం ఇంకా పెద్ద ప్రమాదంలోకి ఇరుక్కోకూడదు. పేరెంట్స్ కూడా ప్రెషరైజ్ చేయొద్దు. పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోండి, చుట్టుపక్కల వాళ్ళని నిజంగా విచారించండి. వాళ్ళు చెప్పేది మీరు చూడొద్దు, మీరు సొంతంగా విచారణ చేసుకోండి. పోలీసు వెరిఫికేషన్ చేసుకుంటే ఇలాంటి సమస్యల బారిన మీరు పడరు. ముఖ్యంగా యువతులు ఏంటంటే తల్లిదండ్రులకు తెలియకుండా చేస్తున్నప్పుడు మీరు ఇంకా మోసపోయేదానికి అవకాశం ఎక్కువ. ఇట్లాంటప్పుడు ఏదైనా మోసపోయినా కూడా వెంటనే బయటకు వచ్చి చెప్పండి. మీ వివరాలు ఏవి కూడా బయట ప్రెస్కి లీక్ అవ్వవు, మీ ఫొటోస్ లీక్ కావు. ఒకవేళ అలాంటి వ్యక్తి ఎవరి దగ్గరైనా మీ దగ్గర ఏమైనా ప్రైవేట్ ఫొటోస్ ఉన్నా అట్లాంటివైనా భయాలు ఉంటాయి కొంతమందికి. అలాంటి వాళ్ళని వదిలేస్తే ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు బ్లాక్మెయిల్ చేస్తారు. అలా కాకుండా పోలీస్కి కంప్లైంట్ చేస్తే వాడిని పట్టుకొని తీసుకొచ్చినప్పుడు వాడి డివైసెస్ సీజ్ అయిపోతాయి. కాబట్టి
ఫ్యూచర్లో కూడా వాడు ఆ ఫొటోస్ని మిస్యూజ్ చేయడం కానీ మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఇబ్బంది పెట్టడం కానీ అలాంటివి జరగవు. కోర్టుల్లో కూడా మీకు ఇబ్బంది రాదు. కోర్టులో కూడా ఇన్ కెమెరా ట్రయల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. మీ పేర్లు ఎక్కడ బయటికి రావు, ప్రెస్ కూడా మీ పేర్లు రాయరు. అలా ఎవరైనా మీ పేర్లు పబ్లిష్ చేస్తే వాడి మీద కూడా కేసు అవుతుందని అందరికీ తెలుసు. కాబట్టి మీరు నిర్భయంగా బయటకు వచ్చి ఈ వివరాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి, పోలీస్కి చెప్తే మీరు మోసపోయినట్లు వేరే వాళ్ళు మోసపోకుండా ఆపగలడం సాధ్యం. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ ఆల్రెడీ అతని ఫోటోలు కూడా డిస్ప్లే చేశారు. రకరకాల పోజుల్లో అతను ఉన్నది చూసుకోవచ్చు. ఈ 4 ఫోటోల్లో ఉన్నది కూడా ఒక వ్యక్తే, కానీ ఒక ప్రధాన మీడియా ఛానల్కి సంబంధించి CEO అని చెప్పుకుంటూ మ్యాట్రిమోనీలో ఇతను ఎంటర్ అవుతాడు. ఎవరైతే పెళ్లి గురించి అందులో మిగతా పెట్టుంటారో అమ్మాయిల వివరాలు తీసుకుని వారితో చాటింగ్లోకి దిగుతాడు. చాటింగ్లో ప్రేమగా మాట్లాడతారు. వారి దగ్గర నుండి అతను కలెక్ట్ చేసిన బంగారం అంటే అయితే చేయబోదులు కానీ లేకపోతే ఇటు అవసరంలో ఉన్నాను మళ్ళీ ఇచ్చేస్తానని కానీ ఇంత బంగారం అతను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అంటే మొదటి వాళ్ళు మోసపోయినప్పుడే వాళ్ళు ఫిర్యాదు చేస్తుంటే 40వ ఫిర్యాదు వరకు వచ్చేది కాదని ఏలూరు జిల్లా ఎస్పీ చెప్తున్నారు. దయచేసి అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళిళ్ళ వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి స్థాయిలో వెరిఫై చేసుకోవాలి. ఇట్లాంటి మోసపోయే వాళ్ళ గురించి ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదుదారుల వివరాలు కూడా గోప్యంగా ఉంచుతామంటూ ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి కిషోర్ చెప్పే పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి.